వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో బొకారో ఎక్స్ప్రెస్ లో అక్రమంగా తరలిస్తున్న 11 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పార్వతీపురం నుంచి చెన్నైకి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 2 యువకులు బాల శ్యామ్ ప్రసాద్, అరవిందన్ శంకర్ ను అరెస్ట్ చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం, సివిల్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ఎండి మోయిన్ తెలిపారు. మురళి యూనిఫామ్ ఉన్న వాళ్ళు రండి. యూనిఫామ్ హరిబాబు వీళ్ళని తీసుకెళ్తారా? ఫోటోస్ తీసుకెళ్ళిపోతారా? సీల్ అమౌంట్ ఇది అంటే నిన్న మన చీరాల 1 టౌన్ పోలీసు సిబ్బంది, అట్లాగే మన బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండే SB2 సిబ్బంది మన బాపట్ల చీరాల మధ్యలో ఒక ట్రైన్, ధన్బాద్ అలిపి ట్రైన్ని మనం చెక్ చేస్తూ వచ్చే క్రమంలో చీరాల ఏరియాకి వచ్చే టైంలో మనం ఈ చెకింగ్ గమనించి 2 వ్యక్తులు అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు గంజా కోసం అనే ఉద్దేశంతో వాళ్ళు చీరాలలో ట్రైన్ దిగి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం చెకింగ్ తర్వాత మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మన చెన్నై ఏరియాకి సంబంధించిన వాళ్ళు, అంటే తమిళనాడు వాళ్ళు. ఒకతను బాల శ్యామ్ ప్రశాంత్ అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్న ఒక 3 బ్యాగులను తనిఖీ చేస్తే మనకు 11 కేజీల గాంజా అనేది లభించింది. వాళ్ళని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పార్వతీపురం ఏరియా నుంచి గాంజాని కొనుగోలు చేసి మన తమిళనాడుకి వెళ్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఎవరైతే అమ్మారో వాళ్ళ గురించి, అట్లాగే వీళ్ళు ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో అక్కడ ఎవరికి ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు అనేది కూడా తదుపరి దర్యాప్తులో తేలవలసి ఉంది. ఈ రకంగా ఎవరైనా సరే ఈ గాంజాని అక్రమంగా రవాణా చేస్తూ ఉంటే పక్కా పకడ్బందీ సమాచారం అనేది మేము సేకరిస్తూ ఉన్నాము. వాళ్ళ మీద కానీ, వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళ మీద కానీ, వినియోగించిన వాళ్ళ మీద కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపి ఈ గాంజాయిని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం విస్తృతంగా చేస్తూ ఉన్నాము. తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా ఈ డ్రైవ్ అనేది, ఈ చెకింగ్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి.